రాజకీయాల్లో ఒక పార్టీలో నుంచి గెలిచిన తర్వాత అధికారంలోకి రాకపోతే ప్రతిపక్షంలో ఉంటే అధికార పార్టీలోకి ఫిరాయింపులు చాలా సర్వసాధారణంగా చూస్తూ వస్తున్నాం ఈ మధ్యకాలంలో. ఇది ప్రజల్లో లేదా మేధావుల్లో, రాజకీయ నాయకుల్లో, సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాల్లో ఇది చాలా సర్వసాధారణమైనటువంటి విషయం అనేంతలా చొచ్చుకుపోయింది. దీని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఏముందిలే, ఈరోజు ఇక్కడ గెలుస్తారు, అధికారంలో రాకపోతే వేరే చోటకి అధికార పార్టీలోకి వెళ్ళిపోతారు కదా అని సాధారణంగా అనుకునే పరిస్థితి. అయితే తెలంగాణలో పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో మాత్రం ఆ పరిస్థితి కనబడట్లేదు. ఏదో కొంచెం సీరియస్గానే నడుస్తుంది. ఆ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి అనే చర్చ తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది. అసలు కోర్టులు కలుగు చేసుకోవచ్చా స్పీకర్ అధికారాలలో? స్పీకర్ని కోర్టులు ఆదేశించవచ్చా? కోర్టులు గడువు విధించవచ్చా? న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ చేసుకుంటామని చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ అనే పరిస్థితి అసలు రావచ్చా? వస్తే ఇక్కడ స్పీకర్ పరిస్థితి ఏంటి? ఈ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? మొన్న మనం చూస్తూ ఉన్నాం. పశ్చిమ బెంగాల్లో ముకుల్ రాయ్ అనే ఎమ్మెల్యేని బీజేపీ ఎమ్మెల్యే టీఎంసీలో చేరితే అతని మీద కంప్లైంట్ చేస్తే స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే హైకోర్టే అతన్ని అనర్హుడిగా ప్రకటించింది. ఒకవేళ తెలంగాణ స్పీకర్ కూడా నిర్ణయం తీసుకోకపోతే పరిస్థితి ఏంటి? సుప్రీంకోర్టే నేరుగా ఇంటర్వ్యూన్ అయ్యి ఆ ఎమ్మెల్యేలని అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంటుందా? ఇంకో కొత్త విషయం ఏంటంటే దీంట్లో ఇంతకుముందు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయించిన సందర్భాలు ఉన్నాయి, ఎన్నో సందర్భాలు ఉన్నాయి. నేను ముందుగా చెప్పినట్టు సర్వసాధారణం అనుకుంటున్నాం. కానీ ఇప్పుడే ఎందుకు చర్చనీయాంశం అవుతుంది? ఇప్పుడే ఎందుకు కోర్టులు ఇంత సీరియస్గా స్పందిస్తున్నాయి? ఇప్పుడే ఎందుకు దీని గురించి చర్చ, అసలు ఎమ్మెల్యేలు పదవులు ఉంటాయా ఉండవా అనే స్థాయికి చర్చ వెళ్ళిపోయింది. దీని మీద చాలా సుదీర్ఘంగా చర్చించాల్సి ఉంది. ప్రజలకు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. యాంటీ డిఫెక్షన్ లా పనిచేస్తే ఈ పార్టీ ఫిరాయించేటువంటి ఎమ్మెల్యేల వ్యవహారాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. విక్రమ్ పులా గారు సీనియర్ జర్నలిస్ట్, అలాగే సీనియర్ జర్నలిస్ట్తో పాటు ప్రత్యేకంగా అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించి దాదాపు 30 ఏళ్లకు పైగా అసెంబ్లీ వ్యవహారాలను చూస్తూ వస్తున్న జర్నలిస్ట్ మనతో ఉన్నారు. విక్రమ్ గారు నమస్కారం. గోపి గారు నమస్కారం. మొట్టమొదట ప్రశ్న అందరిలోనూ వస్తున్నది, అసలు కోర్టులకి ఆదేశించే అధికారం, టైం బాండ్ని విధించే అధికారం స్పీకర్ వ్యవహారాలలో, శాసన వ్యవస్థలో, శాసనసభ వ్యవహారాలలో ఉంటుందా అని.